త్రిత్వ దేవుడు. చివరి అధ్యాయం జన్మనివ్వడం మరియు తయారు చేయడం మధ్య వ్యత్యాసం గురించి. ఒక మనిషి ఒక బిడ్డను కంటాడు, కాని అతను ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. దేవుడు క్రీస్తును కంటాడు కాని అతను మనుషులను తయారు చేస్తాడు. కాని అలా చెప్పడం ద్వారా నేను దేవుని గురించి ఒకే ఒక విషయాన్ని ఉదహరించాను. అంటే తండ్రి దేవుడు జన్మనిచ్చేది తనలాంటి రకానికి చెందిన దేవుడికి, ఆ విధంగా ఇది మానవ తండ్రి, మానవ కుమారుడిని కనినట్లుగా ఉంటుంది. కానీ దానికి పూర్తిగా సమానంగా అని కాదు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ వివరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు, నేను దేవుడిని నమ్ముతాను, కానీ వ్యక్తిత్వం గల దేవుడిని కాదు అని అంటున్నారు. అన్ని ఇతర విషయాల వెనుక ఉన్న మర్మమైన విషయానికి, ఒక వ్యక్తి కంటే ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తారు. ఇది క్రైస్తవులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ వ్యక్తిత్వానికి మించిన జీవి ఎలా ఉంటుందో తెలియజేసే ఏకైక వ్యక్తులు క్రైస్తవులు. మిగతా వారందరూ, దేవుడు వ్యక్తిత్వానికి అతీతమైనవాడని చెప్పినప్పుడు, వ్యక్తిత్వం కంటే తక్కువగా అంటే, ఆయనను వ్యక్తిత్వం లేని శక్తిగా భావిస్తారు. మీరు ఒక వ్యక్తి కంటే అత్యంత ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం చూస్తున్నట్లయితే, అది క్రైస్తవ ఆలోచన మరియు ఇతర ఆలోచనల మధ్య ఎంచుకోవడం అనే ప్రశ్న కాదు. కేవలం క్రైస్తవ ఆలోచనలో మాత్రమే ఇది ఉంది. మళ్ళీ, కొంతమంది ఈ జీవితం తర్వాత, లేదా బహుశా అనేక జీవితాల తర్వాత, మానవ ఆత్మలు దేవునిలో లీనమవుతాయి అని భావిస్తారు. కానీ వారు వాటి అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించినప్పుడు, వారు మనం దేవునిలో లీనమైపోతున్నట్లు ఒక భౌతిక వస్తువు మరొకదానిలో లీనమైందని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే అది సముద్రంలోకి జారిపోతున్న నీటి బిందువు లాంటిదని వారు అంటున్నారు. కాని అది ఆ బిందువు ముగింపు. మనకు అదే జరిగితే, లీనమైపోవడం అంటే ఉనికిని కోల్పోవడమే. మానవ ఆత్మలను దేవుని జీవితంలోకి ఎలా తీసుకెళ్లవచ్చో మరియు అయినప్పటికీ తమతో తాము ఎలా ఉండవచ్చో, నిజానికి, వారు మునుపటి కంటే చాలా ఎక్కువగా తమతో తాము ఎలా ఉండవచ్చో క్రైస్తవులకు మాత్రమే తెలుసు. వేదాంతం ఆచరణాత్మకమైనదని నేను మిమ్మల్ని హెచ్చరించాను. మనం ఉనికిలో ఉన్న మొత్తం ఉద్దేశ్యం మనను దేవుని జీవితంలోకి తీసుకెళ్లడమే. కాని ఆ జీవితం గురించి తప్పుడు ఆలోచనలు దానిని కష్టతరం చేస్తాయి. మరియు ఇప్పుడు, కొన్ని నిమిషాలు, నేను మిమ్మల్ని జాగ్రత్తగా గమనించమని అడగాలి. అంతరిక్షంలో మీరు 3 విధాలుగా కదలవచ్చని మీకు తెలుసు: ఎడమకు లేదా కుడికి, వెనుకకు లేదా ముందుకు, పైకి లేదా క్రిందికి. ప్రతి దిశ ఈ మూడింటిలో ఒకటి లేదా వాటి మధ్య రాజీ. వాటిని 3 డైమెన్షన్లు అంటారు. ఇప్పుడు దీన్ని గమనించండి. మీరు ఒకే డైమెన్షన్ ఉపయోగిస్తుంటే, మీరు ఒక సరళ రేఖను మాత్రమే గీయవచ్చు. మీరు రెండింటిని ఉపయోగిస్తుంటే, మీరు ఒక బొమ్మను గీయవచ్చు, చెప్పండి, ఒక చతురస్రం. మరియు ఒక చతురస్రం 4 సరళ రేఖలతో రూపొందించబడింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేయండి. మీకు 3 డైమెన్షన్లు ఉంటే, మీరు అప్పుడు మనం ఘన శరీరం అని పిలిచే ఒక క్యూబ్, ఒక పాచిక లేదా చక్కెర ముద్ద లాంటి దానిని నిర్మించవచ్చు, చెప్పండి, మరియు ఒక క్యూబ్ 6 చతురస్రాలతో రూపొందించబడింది. మీరు అర్థం చేసుకున్నారా? ఒక డైమెన్షన్ యొక్క ప్రపంచం ఒక సరళ రేఖ అవుతుంది. ద్విమితీయ ప్రపంచంలో, మీరు ఇప్పటికీ సరళ రేఖలను పొందుతారు, కాని అనేక రేఖలు ఒక బొమ్మను చేస్తాయి. త్రిమితీయ ప్రపంచంలో, మీరు ఇప్పటికీ బొమ్మలను పొందుతారు కాని అనేక బొమ్మలు కేవలం ఒక 3D శరీరాన్ని తయారు చేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, మీరు మరింత నిజమైన మరియు సంక్లిష్టమైన స్థాయిలకు చేరుకున్నప్పుడు, మీరు సరళమైన స్థాయిలలో కనుగొన్న విషయాలను మీ వెనుక వదిలివేయరు కాని మీరు వాటిని ఇప్పటికీ కలిగి ఉన్నారు. మీకు సరళమైన స్థాయిలు మాత్రమే తెలిసినవి, కానీ మీరు ఊహించలేని మార్గాల్లో కొత్త మార్గాల్లో కలిపారు. ఇప్పుడు దేవుని క్రైస్తవ వృత్తాంతంలో అదే సూత్రం ఉంటుంది. మానవ స్థాయి సరళమైనది మరియు ఖాళీ స్థాయి. 2 కోణాలలో, మానవ స్థాయిలో ఒక వ్యక్తి, ఒక జీవి, మరియు 2 వ్యక్తులు, 2 వేర్వేరు జీవులు. చదునైన కాగితపు షీట్లో ఒక చతురస్రం ఒక వ్యక్తి అనుకుంటే, ఏదైనా 2 చతురస్రాలు 2 వేర్వేరు బొమ్మలు. దైవిక స్థాయిలో మీరు ఇప్పటికీ వ్యక్తిత్వాన్ని కనుగొంటారు, కానీ ఒక క్యూబ్లో 6 చతురస్రాలు ఒక క్యూబ్గా ఉన్నట్లు, దేవుని పరిమాణంలో చెప్పాలంటే, అక్కడ మీరు వాటిని కొత్త మార్గాల్లో కలిపి కనుగొంటారు. మీరు ఒక వ్యక్తి, ఒక జీవిగా ఉన్న డైమెన్షన్లో ఉండి, 3 వ్యక్తులు ఒక జీవిగా ఉండే, వాస్తవానికి మనం అలాంటి ఒక జీవిని పూర్తిగా ఊహించలేము, ఆ డైమెన్షన్లో జీవించని మనం ఊహించలేము.
మనం అంతరిక్షంలో రెండు కోణాలను మాత్రమే గ్రహించేటట్లు తయారు చేయబడితే, మనం ఒక క్యూబ్ను ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేము. కానీ మనం దాని గురించి ఒక రకమైన అస్పష్టమైన భావనను పొందవచ్చు. మరియు మనం అలా చేసినప్పుడు, మన జీవితాల్లో మొదటిసారిగా, మనం కొంత సానుకూల ఆలోచనను, ఎంత అస్పష్టమైన, ఒక వ్యక్తి కంటే ఎక్కువైన దాని గురించి పొందుతాము. ఇది మనం ఎప్పుడూ ఊహించలేని విషయానికి, అయినప్పటికీ, మనకు చెప్పబడిన తర్వాత, ఒకరు దానిని ఊహించగలగాలి అని భావిస్తారు. ఎందుకంటే ఇది ఇప్పటికే మనకు తెలిసిన అన్ని విషయాలతో బాగా సరిపోతుంది. మనం మూడు వ్యక్తిత్వాలు గల ఒక జీవిని మరొక మాటలో త్రిత్వం గురించి ఊహించలేకపోతే, ఆయన గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మీరు అడగవచ్చు, సరే, ఆయన గురించి మాట్లాడటం మంచిగా లేదు కాని ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఆ మూడు వ్యక్తిత్వ లేదా త్రిత్వ జీవితంలోకి నిజంగా ఆకర్షించబడటం, మరియు అది ఈ రాత్రి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు, మీకు నచ్చితే. నా ఉద్దేశ్యం ఇది. ఒక సాధారణ క్రైస్తవుడు తన ప్రార్థనలు చేయడానికి మోకరిల్లాడు. అతను దేవునితో సంబంధంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అతను క్రైస్తవుడైతే, తనను ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నది కూడా దేవుడే. అంటే చెప్పాలంటే, దేవుడు అతని లోపల నుండి అని అతనికి తెలుసు. కాని దేవుని గురించి అతనికి ఉన్న నిజమైన జ్ఞానం అంతా, దేవుడు మరియు మానవుడైన క్రీస్తు ద్వారా వస్తుందని కూడా అతనికి తెలుసు. క్రీస్తు తన పక్కన నిలబడి, ప్రార్థన చేయడానికి సహాయం చేస్తున్నాడని, అతని కోసం దేవునికి ప్రార్థిస్తున్నాడని. ఏం జరుగుతుందో మీరు గమనిస్తే, అతను ప్రార్థిస్తున్న దేవుడే అతను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న లక్ష్యం. దేవుడు అతని లోపల ఉన్న ప్రేరణ శక్తి కూడా, దేవుడు అతన్ని ఆ లక్ష్యానికి నెట్టే మార్గం లేదా వంతెన కూడా. తద్వారా త్రిగుణాత్మక జీవి యొక్క మొత్తం 3 రెట్లు జీవితం, వాస్తవానికి ఒక సాధారణ మనిషి తన ప్రార్థనలు చేస్తున్న ఆ సాధారణ చిన్న పడకగదిలో కొనసాగుతుంది. మనిషి, నేను జోయి లేదా ఆధ్యాత్మిక జీవితం అని పిలిచే ఉన్నత జీవితాలలోకి లాగబడుతున్నాడు. తనను తాను ఉనికిలో ఉంటూనే, దేవునిలోకి లాగబడుతున్నాడు. ఆ విధంగానే వేదాంతశాస్త్రం ప్రారంభమైంది. ప్రజలు ఇప్పటికే దేవుని గురించి అస్పష్టంగా తెలుసుకున్నారు. అప్పుడు దేవుడు అని చెప్పుకునే వ్యక్తి వచ్చాడు. అయినప్పటికీ అతను, వెర్రివాడిగా కొట్టిపారేసే వ్యక్తి కాదు. అతను వారు ఆయనను విశ్వసించే కార్యాలు చేశాడు. ఆయన చంపబడటం చూసిన తర్వాత, వారు మళ్లీ సజీవుడైన ఆయనను కలిశారు. ఆపై, వారు ఒక చిన్న సమాజంగా లేదా సమాజంగా ఏర్పడిన తర్వాత, వారిని ఆయన నడిపించడం, వారు ఇంతకు ముందు చేయలేని పనులను చేయగలిగేలా చేయడం. మరియు వారు దానినంతా పనిచేసినప్పుడు, వారు దేవుడిని తమలో అంతర్భాగంగా కూడా కనుగొన్నారు. వారు వీటిని పరిశీలించి, వారు క్రైస్తవ మతం నిర్వచించిన దేవుని త్రిత్వము గురించిన భావన చేరుకున్నారని కనుగొన్నారు. ఈ త్రిత్వ సిద్ధాంతం మనం కల్పించినది కాదు. వేదాంతశాస్త్రం ఒక కోణంలో ఒక ప్రయోగాత్మక శాస్త్రం. ఇది సరళమైన కల్పిత మతాలు. నేను దీనిని ఒక విధంగా ప్రయోగాత్మక శాస్త్రం అని చెప్పినప్పుడు, అది కొన్ని విధాలుగా మాత్రమే ఇతర ప్రయోగాత్మక శాస్త్రాల మాదిరిగానే ఉంటుంది, కానీ అన్ని విధాలుగా కాదు. మీరు రాళ్లను అధ్యయనం చేసే భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయితే, మీరు వెళ్లి రాళ్లను కనుగొనాలి. రాళ్లు మీ వద్దకు రావు, మరియు మీరు వాటి వద్దకు వెళితే అవి పారిపోలేవు. చొరవ అంతా మీ వైపు ఉంటుంది. అవి సహాయం చేయలేవు లేదా అడ్డుకోలేవు. కానీ మీరు ఒక జంతుశాస్త్రవేత్త అయితే మరియు వారి స్థానిక ప్రదేశాలలో అడవి జంతువుల ఫోటోలు తీయాలనుకుంటే, అది రాళ్లను అధ్యయనం చేయడానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. అడవి జంతువులు మీ వద్దకు రావు, కానీ అవి మీ నుండి పారిపోగలవు. మీరు చాలా నిశ్శబ్దంగా ఉండకపోతే, అవి పారిపోతాయి. వాటి వైపు ఒక చిన్న అడుగు జాడ కనిపించడం ప్రారంభమైంది. ఇప్పుడు ఒక దశ పైన, మీరు ఒక మానవుడిని తెలుసుకోవాలనుకుంటే, అతను మిమ్మల్ని అనుమతించకూడదని నిశ్చయించుకుంటే, మీరు అతన్ని తెలుసుకోలేరు. మీరు అతని విశ్వాసాన్ని గెలుచుకోవాలి. ఈ సందర్భంలో చొరవ సమానంగా విభజించబడింది. స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి ఇద్దరు అవసరం. మీరు దేవుడిని తెలుసుకున్నప్పుడు, చొరవ ఆయన వైపు ఉంటుంది. ఆయన తనను తాను చూపించుకోకపోతే, మీరు చేయగలిగేది ఏది, మిమ్మల్ని ఆయనను కనుగొనేలా చేయదు. మరియు, వాస్తవానికి, ఆయన తనను తాను ఇతరుల కంటే కొందరికి ఎక్కువగా చూపిస్తాడు, అది వారు ఆయనకు ఇష్టమైనవారుగా ఉన్నందున కాదు, కానీ తన మనస్సు మరియు గుణ లక్షణాలు పూర్తిగా తప్పు స్థితిలో ఉన్న వ్యక్తికి తనను తాను చూపించుకోవడం అసాధ్యం కాబట్టి.
సూర్యరశ్మి ప్రసరించలేని దుమ్ము పట్టిన అద్దంలో, సూర్యుడు శుభ్రమైన అద్దంలో ప్రతిబింబించనట్లే స్పష్టంగా ప్రతిబింబించదు. ఇతర శాస్త్రాలలో మీరు ఉపయోగించే పరికరాలు మీకు బాహ్యమైనవి, మైక్రోస్కోప్లు మరియు టెలిస్కోప్లు వంటివి అయితే, మీరు దేవుడిని చూసే పరికరం మీ మొత్తం స్వభావమే అని చెప్పడం ద్వారా మీరు దీనిని మరొక విధంగా చెప్పవచ్చు. మరియు ఒక వ్యక్తి తనను తాను శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా ఉంచుకోకపోతే, మురికి టెలిస్కోప్ ద్వారా చంద్రుడు చూసినట్లు, అతనికి దేవుని చూడటం అస్పష్టంగా ఉంటుంది. అందుకే భయంకరమైన దేశాలు భయంకరమైన మతాలను కలిగి ఉన్నాయి, వారు మురికి కటకం ద్వారా దేవుడిని చూస్తున్నారు. దేవుడు తనను తాను నిజమైన మనుషులకే చూపించుకోగలడు. అంటే కేవలం వ్యక్తిగతంగా మంచివాళ్లకు మాత్రమే కాదు, ఒక శరీరంలో కలిసి ఉన్న, ఒకరినొకరు ప్రేమించే, ఒకరికొకరు సహాయం చేసుకునే, ఒకే బ్యాండ్లో ఆటగాళ్లు లేదా ఒకే శరీరంలోని అవయవాలుగా తనను తాను ఒకరికొకరు చూపించుకునే పురుషులకు. దేవుడు మానవాళిని ఇలాగే ఉండాలని ఉద్దేశించాడు. తత్ఫలితంగా, దేవుని గురించి తెలుసుకోవడానికి నిజంగా సరిపోయే ఏకైక సాధనం మొత్తం క్రైస్తవ సమాజం, ఆయన కోసం కలిసి వేచి ఉండటం. ఈ శాస్త్రానికి సాంకేతిక పరికరాలు, ప్రయోగశాల పరికరం అంటే క్రైస్తవ సోదరభావం సరిపోతుంది. పాత ఫీల్డ్ గ్లాసెస్ తప్ప వేరే పరికరం వాడని వ్యక్తి, నిజమైన ఖగోళ శాస్త్రవేత్తలందరినీ సరిదిద్దడానికి బయలుదేరుతున్నట్టు, అందుకే ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి క్రైస్తవ సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా, తమ స్వంత పేటెంట్ సరళీకృత మతంతో వచ్చే ఈ ప్రజలందరూ నిజంగా సమయాన్ని వృధా చేస్తున్నారు. అతను ఒక తెలివైన వ్యక్తి కావచ్చు, నిజమైన ఖగోళ శాస్త్రవేత్తల కంటే అతను తెలివైనవాడు కావచ్చు, కాని అతను తనకు తానుగా క్రొత్త విజ్ఞాన పరికరాలు తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వడం లేదు. మరియు 2 సంవత్సరాల తర్వాత అందరూ అతని గురించి మరచిపోయారు, కాని నిజమైన శాస్త్రం ఇప్పటికీ కొనసాగుతోంది. క్రైస్తవ మతం మనం కల్పించుకున్నది అయితే, మనం దానిని సులభతరం చేయగలము. కాని అది కాదు. మతాలను కనిపెట్టే వ్యక్తులతో, ఆ విషయంలో మనం సులభంగా పోటీ పడలేము. మనం ఎలా చేయగలం? మనం వాస్తవాలతో వ్యవహరిస్తున్నాము. ఆందోళన చెందడానికి వాస్తవాలు లేకపోతే ఎవరైనా సరళంగా ఉండగలరు.